నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారి రోజుల్లో సంతానం కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మ్యారేజ్ అవగానే పిల్లలు కలగడం లేదు. చాలా మందికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ అయినా పిల్లలు కలగట్లేదు. ఈలోపు బయట జనాలు సూటుపోటు మాటలుగా వ్యక్తిగతంగా కూడా చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా హాస్పిటల్స్ తిరుగుంటారు, మందులు వాడుంటారు. అయినా సరే సంతానం కలగలేని వాళ్ళకి శాస్త్రపరంగా ఏదన్నా దైవిక పరంగా ఏదైనా మంచి రెమెడీ చెప్తారా? మంచి పరిహారం ఏదైనా? ఇవి అనాది కాలం నుంచి ఉన్నాయమ్మా. దశరథ మహారాజు వారి గురించి చూసుకుంటే పత్రికామేష్టి యాగం చేసి ఆ యజ్ఞ పాయసం తీసుకున్న తర్వాత నలుగురు సంతానం కలిగారు. ఇటువంటి మనం అనేకంగా చూసాం. ఒక మంచి పరిహారం గురుగారు అలాంటిది. అలానే ఒక 6 సంవత్సరాల క్రితం మనం చేసామమ్మా. అదే విధానాన్ని మళ్ళీ ఈ నెల 26వ తారీఖు చేస్తున్నారు. అంటే 26వ తారీఖుకి ఖచ్చితంగా ఆ రోజు మనకు వైశాఖ బహుళ తదియ అవుతుంది. ఆ రోజు నాటికి ఖచ్చితంగా మనకు 6 సంవత్సరాలు పూర్తవుతుంది. 6 సంవత్సరాల క్రితం నేను చేసింది, కానీ మళ్ళీ అదే రోజు నాడు సంకల్పం చేశానమ్మా. స్కంద హవనం అంటారు. స్కంద హవనం అంటే వంశవృద్ధికి సంబంధించి ఎవరికైతే గర్భం నిలవకుండా గర్భస్రావాలు అయిపోతూ ఉంటాయో, గర్భము దాల్చలేకపోతూ ఉంటారో, ఆ తల్లులు ఎంత మానసిక ఆవేదనకు గురవుతూ ఉంటారో తెలుసు. ఆ బిళ్ళలు మింగటం, ఇంజక్షన్స్ వాడటం, నానా రకాలుగా. స్వతహాగా ఇతపూర్వము డెలివరీ టైంలోనే ఆ బాధ ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రసవ వేదన అప్పుడే ఉండేది, ఇప్పుడు అలా కాదు. సంతానం కనాలి అనుకున్న దగ్గర నుంచి ఆ ప్రసవ వేదన వస్తూనే ఉన్నాయి. ఇంజక్షన్స్ అని, మందులు, మార్పులు అని చెప్పి. ఇటువంటి వాటికి నేను 6 సంవత్సరాల క్రితం ఏదైతే నిర్వర్తించానో దాన్నే మరొకసారి నేను ఇప్పుడు మళ్ళీ నిర్వర్తిస్తున్నానమ్మా. తదియ 26వ తారీఖు ఆదివారం అవుతుంది. ఆ రోజు నాడు నేను చేసేటువంటి కర్తువులో కనుక ఖచ్చితంగా పాల్గొనగలిగితే, సాధ్యమైనంత వరకు ప్రత్యక్షంగానే ఉండాలమ్మా. ఉండగలిగితే అక్కడి నుంచి 3 లేక 4 నెలల్లో కన్సీవ్ అవుతారమ్మా. 90 రోజులు లేదా 120 రోజులు కన్సీవ్ అవుతారు ఖచ్చితంగా, ఎలాంటి సందేహము లేదు. ఆ ఒక్క కర్తవ్యం అయితే 26వ తారీఖు చేస్తున్నానమ్మా. ఎవరైనా రావాలి అనుకుంటే ఏం చేయాలి గురుగారు? దానికి ఎవరైనా రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, బెల్లము కలిపి చిమ్మిరి తయారు చేసుకోవాలి. వాళ్ళే చిమ్మిరి తయారు చేసుకోవాలి. ఆ చిమ్మిరి తయారు చేసుకొని తర్వాత ఒక 2 తమలపాకులు, అంటే ఒక ఇంత ఉండాలమ్మా చిమ్మిరి, ఒక అరకిలో పైనే ఉంటే బాగుంటుంది. ఒక అరకిలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, బెల్లము కలిపి చక్కగా చిమ్మిరి తయారు చేసుకొని, ఆ చిమ్మిరి తీసుకొని 2 తమలపాకులు, ఎక్స్ట్రా తెచ్చుకునే ఇబ్బంది ఏం లేదు, అక్కడ అవసరమైనవి 2 తమలపాకులు, ఒక అరకిలో బెల్లం, 2 అరటిపళ్ళు, ఒక 1/2 కిలో నెయ్యి, తర్వాత వచ్చేటప్పటికి మనకు ఒక 100 గ్రాములు బియ్యం. ఇవి తీసుకొని రాగలిగితే చాలమ్మా. ఇంతవరకు తీసుకొని రాగలిగితే చాలు. ఆ రోజునాడు అక్కడ చేసేటువంటి ప్రక్రియ అయిన తర్వాత ఆ హోమగుండంలో యజ్ఞపాయసాన్ని చేసిన తర్వాత సంపాతాద్యం అని ఉంటుందమ్మా. అంటే స్వామివారికి హోమం చేసేటప్పుడు ఆ నెయ్యి ఏదైతే ఉంటుందో ఆ నెయ్యిని సంపాతాద్యంగా తీస్తాం. ఆ సంపాతాద్యంలో తీసినటువంటి నెయ్యిని ఈ యొక్క పాయసంలో వేసి దాన్ని ప్రసాదంగా ఈ హోమం పూర్తి అయిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని తీసుకున్న వారికి 3 లేక 4 నెలలమ్మా కన్సీవ్ అవుతారు. ఈశ్వర అనుగ్రహం ఉంటే అక్కడి నుంచి ఖచ్చితంగా 40వ రోజు నుంచే ప్రారంభమవుతుంది. 40 లేక 42వ రోజు నుంచి ప్రారంభం. డెడ్ ఎండ్ ఫైనల్ డేట్ అంటే 3 లేక 4 నెలలు, 120 రోజులు ఈలో ఖచ్చితంగా కన్సీవ్ అవుతారమ్మా. అది అంతవరకు వాళ్ళు తెచ్చుకోగలిగితే అక్కడ మేము ఆ హోమం అంత అయిన తర్వాత ఒక సర్పం ఇస్తాం చిన్నది. ఆ సర్పం తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో మంగళవారము, ఆదివారము ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నశ్యన్ముఖ ప్రచోదయాతు, దానికి సంబంధించిన మంత్రం ఒకటి నేను రికార్డ్ చేసి ఇస్తా. ఈ సంతానానికి సంబంధించినటువంటి మూలకారక అధిదేవత ఎవరు, ఆ అధిదేవత మంత్రాన్ని మహాపాశుపతంతో సంపుటి చేసిస్తా. అది మొత్తం కలిపిన ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు, మహా అయితే 8 నిమిషాలు ఉంటుంది, అంతే, అంతకు మించి ఉండదు. ఆ మంత్రంతో వాళ్ళు ప్రతి మంగళవారము, ఆదివారము ఆ చిన్న అంత రూపిస్తాం. ఆ రూపుని అనేటువంటి దగ్గర పెట్టుకొని పాలు తీసుకొని చక్కగా ఒక్కొక్క చుక్క అది పూర్తయ్యే వరకు కూడా అభిషేకం చేసుకొని తర్వాత శుభ్రంగా దాన్ని కడిగేసేసి అంతా చలిమిడి నివేదనగా పెట్టి ప్రసాదం తీసుకున్న తర్వాత ఒక 1/2 కిలోనో 1/2 కిలోనో వాళ్ళ శక్తి బియ్య పిండి పంచదార
తీసుకొని ఆ పరిసరాలు ఎక్కడన్నా పొట్టలు ఉంటాయి కదమ్మా, ఆ పొట్టలు ఉంటే ఆ పొట్టల చుట్టూతా వాళ్ళది ఆ బియ్య పిండి పంచదార కలిపినటువంటిది 1 కిలోనో 1/2 కిలోనో వాళ్ళ ఓపిక శక్తి అనుసారం చుట్టూతా చల్లి రావాలి. వాళ్ళు ఒక 7 మంగళవారాలు 7 ఆదివారాలు పూర్తయ్యేటప్పటికి శుభవార్తలు వింటారమ్మా. ఎట్టి పరిస్థితుల్లో 120 రోజులు దాటదు. ఈ వ్యవధిలోనే అంటే 7 మంగళవారాలు 7 ఆదివారాలు చేసుకోగలిగితే వాళ్ళకి ఎప్పుడైతే చుట్టూతా పుట్ట చుట్టూతా వేస్తున్నప్పుడు ఇవాళ ఈ మంగళవారం వేశారు, ఆదివారం వేశారు, వచ్చే వారం వేశారు, అవతల వచ్చే వారం వేశారు, ఆ తర్వాత అక్కడ చీమలు పుట్టలాగా పెట్టుకుంటూ వస్తాయి. ఆ వేసిన పదార్థాలు తింటూ పుట్టలు తవ్వేస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే చీమలు పుట్టలు తవ్వినట్టుగా వీళ్ళకి కనిపించిందో వీళ్ళ పంట పండినట్టే. ఈ యజ్ఞప్రసాదం తీసుకొని ఆ తర్వాత ఆదివారం చేస్తున్నాం కర్తవ్యం ఇక్కడ. ఆ ఇంటికి వెళ్ళినట్టు మంగళవారం నుంచి అది మొదలుపెట్టి 7 మంగళవారాలు 7 ఆదివారాలు కంప్లీట్ చేసుకుంటే ఎప్పుడైతే కనుక ఆ పుట్ట చుట్టూతా నీకు మీరు వేసిన పిండి పుట్టల్లాగా తయారవడం మీరు చూశారో అప్పంతే మీకు ఆ యోగం కలిగినట్టే అమ్మ. ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేదు. అంత అద్భుతమైనటువంటి అవకాశం అయితే ఈ నెల 26వ తారీఖు ఖచ్చితంగా నేను లాస్ట్ ఇయర్గా నేను చేసినటువంటిది లాస్ట్ ఇయర్ అంటే 6 సంవత్సరాలు పూర్తవుతుంది. 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు చేయించుకున్న వాళ్ళకి కలిగిన సంతానం వాళ్ళకి 4-5 సంవత్సరాలు రావడం, వాళ్ళు ఎంత ఆనందంతో ఉన్నారనేటువంటి విషయం నేను ప్రత్యక్షంగా ఆనందాన్ని అనుభవించా. కనుక అదే విధానాన్ని మళ్ళీ ఒక్కసారి కనుక ఉత్పత్తి అంటారు. మళ్ళీ ఒక్కసారి చేసినట్లయితే మరికొంతమందికి ఆ భాగ్యం భగవంతుడు ఇస్తారు కదా. అంటే భూమి మీదమ్మా మంత్రాన్ని సవ్యంగా ఆచరిస్తే ఇది జరగదు అనేటువంటిది లేదు, ఏది లేదు. సవ్యంగా మనం ఆచరించడానికి దానికి ద్రవ్యాలు కూడా అలానే కావాలి. నాకు ఇంత ఫలితం కావాలంటే నేను ఇంత ద్రవ్యం ఇస్తానంటే అవ్వదు కదండి. ఇదేంటంటే వాళ్ళకి ఎక్కువ ఖర్చు కూడా కాకుండా ఉండేటువంటిది. అవును, మీరు చెప్పినవన్నీ ఇప్పుడు దొరికేవే జనరల్గా. ఒక కొబ్బరికాయ కూడా తవ్వక్కర్లేదమ్మా వాళ్ళు, ఇవే ఇంతవరకు తీసుకొస్తే చాలు. పెద్ద ఖర్చు కూడా వాళ్ళకి ఏమని ఉండదు. అది ఒక్కటి తీసుకురాగలిగితే ఆ వాటితోటి ఆ అన్నం వండేటప్పుడు ఆ గిన్నెలో వారి స్వహస్తాలతో ఆ బియ్యం వేయవచ్చు. అయుంగా ముష్టిన్ కరోతి అంటారు. అంటే వాళ్ళు నేను ఒక 100 గ్రాములు 1/4 కిలో బియ్యం ఎందుకనంటే ఇలా పట్టుకోవాలి ముష్టి, ఇట్లా 6 సార్లు వెయ్యాలి. ఇలా పట్టేసుకుంటాం మనం కొన్ని ఇలా పట్టుకుంటే ఈ లోపల ఉండిపోవాలి బియ్యం. అది 100 గింజలు పెట్టాయా 200 గింజలు పెట్టాయని కాదు, ఇలా పట్టుకుంటే ఈ బియ్యం అనేటువంటిది మనకు బయటకు కనిపించుకుంటే లోపల ఉన్నటువంటి బియ్యాన్ని అందులో 6 సార్లు వేసేసుకుంటే ఆ బియ్యంతో హోమం చేసి దాన్ని ఆ బియ్యంతో హోమగుండంలో పాయసం తయారు చేసి ఆ పాయసం అయిన తర్వాత సంపాదాద్యంతో దాన్ని అభిమంత్రం చేసి ఆ సంపాదాద్యం తర్వాత దాన్ని మళ్ళీ హవనం చేసి ఆ శేషాన్ని అందరికీ కూడా ఆ తమలపాకులు 2 చెప్పినాం కదండి, ఒక తమలపాకులో స్వామివారికి ఆహుతి ఇచ్చి మరొక తమలపాకులో వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుందమ్మా. అలా ఎంతమంది అయితే కనుక ప్రత్యక్షంగా పాల్గొంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ 4 నెలలు దాటేలోపు మీ ఛానల్కి వచ్చి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటారు. తప్పకుండా సంతోషమైన విషయం కదా, అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఏమీ లేదు, సింపుల్ గా చేసుకోవచ్చు. శాస్త్రపరమైన రెమెడీ కూడా మళ్ళీ ఏ హాస్పిటల్స్ కి ఏమీ లేదు, అవసరం లేదమ్మా. చక్కటి రెమెడీ చక్కగా వాళ్ళు అనుకున్నటువంటిది నెరవేరుతుందమ్మా. అందులోనూ ఇది వైశాఖ మాసం. వసంతే నర్తునా దేవా వసవస్త్రివృతాస్తుతం రథంతరేణ తేజసా హవిరింద్రే వయోదధు అని ఎన్నో మంత్రాలు దీనికి చెప్పబడి ఉన్నాయి. ఆ మంత్రాలకి సంబంధించిన కొన్ని ఏవైతే ముఖ్యమైన ఉంటాయో సంతానోత్పత్తికి సంబంధించి అవి నేను వాళ్ళకి ఇస్తానమ్మా. వాళ్ళు వచ్చే ముందు ఏమైనా నియమాలు పాటించి రావాలా గురుగారు? సాధ్యమైనంత వరకు వారు తలస్నానం చేసి వస్తే చాలు. ఓకే, చాలా అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు. చూసారు కదండి, సంతానం లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా చాలా అద్భుతమైన అవకాశాన్ని గురువుగారు కల్పిస్తున్నారు. అందరూ పాల్గొనడానికి ట్రై చేయండి. అలాగే గురువుగారితో ఏమైనా వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే.